ఇక్కడ వేదిక పైన ఉన్న నా కాంగ్రెస్ కుటుంబం, నా సోదరుమణులందరి చెల్లెళ్ళకి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ అమ్మ మహిళలని అన్నది గుర్తించడం జరుగుతుంది. అది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఎప్పుడైనా కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైనా పార్టీ వాళ్ళు ఎప్పుడు మహిళల గురించి ఆలోచించరు. సో కాంగ్రెస్ పార్టీ మాత్రం మహిళలకే అన్నది గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. రేవంత్ అన్న గారు తెలుసు, ఫ్రీ బస్సెస్ పెట్టడం జరిగింది. మేము ప్రతి ఒక్క చెల్లికి ఇక్కడ నుంచి వెళ్ళే చెల్లెళ్ళు పొద్దున్న లేవగానే కాలేజెస్కి చెల్లెళ్ళు వెళ్ళడం జరుగుతుంది, జాబ్స్కి వెళ్ళడం జరుగుతుంది, చాలామంది ఊర్లలో కూడా వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది మహిళలకి ఎక్కడన్నా జర్నీ చేయాలన్నా కానీ మనీ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఎక్కడికి వెళ్ళలేకపోయేవాళ్ళు. సో ఇప్పుడు ఫ్రీ బస్సెస్ వల్ల మనము ఎక్కడైనా వెళ్ళగలుగుతున్నాము. అది కరెక్టా కాదా అది చెప్పండి ఇక్కడ ఉన్న మహిళలందరూ. కానీ స్టార్టింగ్లో బస్సెస్ ప్రాబ్లం జరిగాయి, ప్లేసెస్ సరిపోక గొడవలు పడ్డారు. కానీ ఇప్పుడు మనము బస్సెస్ కూడా ఎక్కువ వేయడం జరిగింది. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా చెప్పండి, మీ ప్రాబ్లమ్స్ మాకు కూడా తెలియాలి కదా, మాకు కూడా. సో ఇంకొకటి నెక్స్ట్ కరెంట్ బిల్ ఇవ్వడం జరుగుతుంది మనము. ఎందుకంటే చాలామంది ఎవరైనా ఇంట్లో టీవీ చూడాలన్నా మనం డే మొత్తం కష్టపడి బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంట్లో రెస్ట్ తీసుకుందామన్నా కానీ ఫ్యాన్ వేసుకోవాలన్నా ఆ రూమ్లో కరెంట్ ఉంటే ఈ రూమ్లో కరెంట్ ఉంటే ఎంత బిల్లు వస్తుందో అని ఆలోచించే మన మధ్యతరగతి కుటుంబాలు ఎంతోమంది కరెంటు బిల్లు కట్టలేక కట్ చేసి పోయే పరిస్థితులు కూడా ఉన్నాయి కుటుంబాలవి. సో అలాంటి పరిస్థితి లేకుండా కరెంటు బిల్లు కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా మన మహిళలకే. ఎందుకంటే ఒక కుటుంబాన్ని మనము నడపాలంటే మనం మహిళలమే. ఎందుకంటే మగవాళ్ళు ఒట్టి కష్టపడి డబ్బులు తెచ్చిచ్చేది మన చేతికి, అవునా కాదా? అవునా? సో కుటుంబాన్ని నడపాలంటే మనమే ఫస్ట్. రాగానే ఇంటి రెంట్ కట్టడం అయినా కరెంటు బిల్లు ఇవన్నీ ఉంటాయి. సో 500లకు సిలిండర్ కూడా చాలామంది ఒక పూటనే వండుకునే వాళ్ళు, సాయంకాలం వండుకుంటే మళ్ళీ సిలిండర్ రేట్ ఎక్కువ ఉందని చెప్పేసి మనము ఒక పూట వండుకునే వాళ్ళము. సో ఇప్పుడు 500లకు సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. 2 పూటలు ప్రతి ఒక్క చెల్లి వండుకొని హాయిగా ఉంటుంది. సో ఇవన్నీ మహిళలకు చేయడం జరుగుతుంది. ఇంకా 2500 కూడా మహిళలకి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీకు త్వరలోనే వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 13 నెలలే అవుతుంది, అయినా మేము ఇన్ని పథకాలు చేస్తున్నాము. రేషన్స్ కార్డు కూడా కంపల్సరీ ప్రతి ఒక్క మహిళలకి. ఇంతకుముందు రేషన్ కార్డులు మనం అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఫాదర్ పేరు పైన ఉండేది రేషన్ కార్డు, ఓకేనా? అది ఇక్కడ ఉన్న పెద్దమ్మలు చెప్పొచ్చు. అమ్మ ఒకప్పుడు మీ భర్త పేరు మీద ఉంది కదా రేషన్ కార్డు, చెప్పు కదా కదా, భర్త పేరు మీద ఉంది. కానీ ఇప్పుడు మన రేవంత్ అన్న, సోనియమ్మ గారు మన మహిళల పేరు మీద ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సర్వేలు జరిగాయి కదా, అందరికీ జరిగాయా లేదా? మీ బస్సులలో వచ్చి సర్వేలు చేసిరా లేదా? చెల్లెళ్ళు కూర్చొని అలసిపోయినట్టు తినలేకపోయినరా? ఆకలి అవుతుందా ఇలా ఒక్కరోజు? అంటే ఉపవాసం లేని చెల్లెళ్ళు కూడా ఉన్నారు. బ్యాక్ సైడ్ ఉపవాసం ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. వెనుక సైడ్ ఉన్న వాళ్ళకి ఏం సౌండ్ లేదు, సౌండ్ అసలు ఏం లేదు. వీళ్ళనే ఇంత మంచి జోష్లో ఉన్నారు, ఫాస్టింగ్లో ఉండి మీరంతా డల్ అయిపోయారు. సో అవి కూడా ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి మహిళలకి గుర్తింపు అన్నది ఇస్తారు కంపల్సరీ. ఇప్పుడు ఇక్కడ వచ్చిన చెల్లెళ్ళందరికీ నేను మరి పేరున ప్రతి ఒక్కరికి కార్పొరేట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో తనకు మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని మేము అనుకుంటున్నాము. ప్రతి ఒక్క చెల్లి
మీరు కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఈ పథకాలు అన్నవి మీకు అందరికీ తప్పకుండా చేరుతాయి, వస్తాయి. మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు మహిళలకి ఎంత గుర్తింపు అన్నది ఉన్నదన్నది మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ నుంచి. సో ఇంకా మనము ఎందుకంటే మహిళా కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్. హ్యాపీ ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే సోనియమ్మ, హ్యాపీ ఉమెన్స్ డే ప్రియాంక గాంధీ మేడం.